స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు భాద్రపద శుద్ధ నవమి, దీనిని వృక్ష నవమి అని అంటారు కదా, దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలియచేయండి. మొక్కలు నాటడం ఇది ఒక ధర్మం. ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో కనీసంగా 10 మొక్కలైనా నాటాలి. ఈ మొక్కలు నాటడానికి కూడా ప్రాచీనులు ఒక తిథిని అందించారు. ఆ తిథి నవమి తిథి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో నవమి తిథికి అదుఃఖ నవమి, వృక్ష నవమి, నందా నవమి అనే పేర్లతో ఒక వ్రతం ఆచరించాలి అని హేమాద్రి పండితుల వారు నవమి వ్రతాలలో చెప్పి ఉన్నారు. అదుఃఖ నవమి ఎంత గొప్ప పేరిది. ఒక్క మొక్క నాటితే దుఃఖం తొలగిపోతుంది. నంద నవమి జీవితానికి జ్యోతిని, వెలుగును, ఆనందాన్ని అందించేది అవుతుంది. వృక్ష నవమి యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధోభాతి అని వేద ప్రమాణం. ఒక మొక్కను నాటితే ఆ మొక్క పుష్పించి, ఫలించి, పువ్వులు, మొగ్గలు, కాయల ద్వారా సుగంధాలను, పరిమళాలను విరజిమ్ముతుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా తాను చేసే మంచి పనుల ద్వారా కీర్తిని అలా పొందగలుగుతాడు. మనిషి చేసే పనిని మూసివేసేటంత పెద్ద మూకుడు లేదు కదా. కనుక మంచి పనులు చేద్దాం, మొక్కలు నాటుదాం. వర్ష ఋతువులో మొక్కలు నాటడానికి సనాతన సంప్రదాయం బోధించిన ప్రత్యేకమైనటువంటి తిథి భాద్రపద శుద్ధ నవమి. ఇదే ఎందుకు ఏర్పాటు చేశారు? చవితి నుంచి చతుర్దశి వరకు వినాయకుడిని పూజించే క్రమంలో ఆ వినాయకుడికి ప్రీతికరంగా 21 పత్రములతో పూజ. మాచీపత్రం సమర్పయామి, బృహదీపత్రం సమర్పయామి, దుత్తూరపత్రం సమర్పయామి, మరొక పత్రం సమర్పయామి. పత్రాలతో పూజ ప్రత్యేకం. మహావృక్షాల పత్రములతో పూజ మరింత ప్రత్యేకం. కనీసంగా గరికతోనైనా 21 సార్లు దూర్వాయుగ్మం సమర్పయామి, దూర్వాయుగ్మం సమర్పయామి. ప్రకృతిని పూజించే క్రమంలో ప్రకృతికి సంబంధించిన దగ్గరగా ప్రకృతి తల్లి, కుమారుడు గణపతి ఈ భావంతో చతుర్థి నుంచి చతుర్దశి వరకు పూజించే మధ్య రోజు నవమి. చాలామంది చతుర్థి నాడు ప్రతిష్ఠించిన గణపతిని 5 రోజులు పూర్తయినవి అనే పేరిట నవమి నాడు ఉద్వాసన చేస్తూ ఉంటారు. చెరువులో నిమజ్జనం చేస్తూ ఉంటారు. మొక్కలు పెంచే ప్రయత్నం చెయ్యాలి. గణపతిని పూజించే క్రమంలో వినియోగించిన వివిధములైన ఫలములు, పత్రములు, అందులో కూడా ఉండే బీజములు, విత్తనములు, వీటిని చెరువులో వేయకుండా ఆ పక్కనే ఉన్నటువంటి చెరువు గట్టు పైన కాసింత భూమి తొలగించి అందులో పాతి పెట్టినట్లయితే అవి మొక్కలుగా ఎదుగుతాయి. గణపతికి మనం బిల్వం పత్రి సమర్పిస్తామంటే అర్థం తెంచి పెట్టడం కాదు సుమా. ఒక బిల్వం మొక్కను దానం చేయాలి, బిల్వం మొక్కను నాటే ప్రయత్నం చేయాలి. ఇది బోధించే నిమిత్తమే చతుర్థి నుంచి చతుర్దశి వరకు మధ్యలో నవమి తిథి, అదుఃఖ నవమి, వృక్ష నవమి, నందా నవమి. హేమాద్రి పండితుడు అందించిన చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉండే ఆధారాన్ని అనుసరించి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంగా చేపడదాం. ఎవరి చేతిలో అయితే, ఎవరి ఇంటిలోనైతే ఎవరైతే 10 మొక్కలు నాటుతారో వారికి ఏ విధమైన వ్యాధులు రావు, ఏ పాపాలు సంక్రమించవు అని కూడా శాస్త్ర ప్రమాణం. ఇది విషయం. గురువుగారు, సాలోక్యం, సారూప్యం, సామీప్యం, అలాగే సాయుజ్యం, ఈ 4 కూడా ఏ విధమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనకు బోధిస్తున్నాయి? సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము, ఈ 4 క్రమంగా పరమేశ్వరుడిని ఎలా మనం దర్శనం చేసుకోవాలో, ముక్తిని ఎలా సాధించాలో బోధిస్తాయి. ప్రధానమైన మార్గాలు,
సనాతన ధర్మం బోధించినవి అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, ఈ మూడు కాగా వీటితో పాటు సమానంగా ఉన్న 4వ దర్శన శాస్త్రం లేక మానవ జాతికి మార్గనిర్దేశం చేసేటటువంటి మార్గం శివాద్వైతం. బసవేశ్వరుడు సిద్ధాంతం అని చెప్పుకున్నటువంటి వీరశైవం, వీరమాహేశ్వర వ్రతం, ఇది కూడా ఒకటి సమాన ప్రతిపత్తిగా లోకంలో ఆచరణలో ఉన్న విషయం. కర్ణాటక ప్రాంతంలో నేటికి మనం ఈ శివాద్వైత వీరశైవ ధర్మాన్ని మనం గమనించవచ్చు. భగవద్ రామానుజులు దేహత్యాగం చేసేటటువంటి కాలంలో 2 సంవత్సరాలకు పూర్వం బసవేశ్వరుడు జన్మించి ఈ ధర్మాన్ని వ్యాప్తి చేయడంతో రామానుజుల వారి వ్యాప్తి అధికంగా ఉన్న కారణం చేత బసవేశ్వర స్వరూపం కాస్త మరుగున పడింది కొంతకాలమే. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, బసవేశ్వర దర్శనం అనుకున్నట్లుగా సాలోక్యము, మనం పరమేశ్వర లోకానికి వెళ్ళాలి, ఆలయానికి వెళదాం. సారూప్యము, విశిష్టాద్వైత దర్శనంలో శ్రీమన్నారాయణమూర్తి ఎలా ఉంటాడో బయట ఉండేటటువంటి జయ విజయులు కూడా అదేవిధంగా శంకుచక్రాలు ధరించి ఉంటారు. ఏ ఆలయానికి వెళ్ళినా మనం చూడవచ్చు. సారూప్యము, ఏ ఆలయానికి వెళుతున్నామో ఆ ఆలయంలో వేంచేపు చేసి ఉన్న పరమాత్ముడి రూపాన్ని మనం పొందాలి. నామం పెట్టుకోవాలి, భస్మం ధరించాలి, బొట్టు పెట్టుకోవాలి, ఆ రూపం మనం పొందాలి. నా రుద్రో రుద్రమర్చయేత్, శివాద్వైత రూపం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. అలాగే సామీప్యము, ఆలయానికి వెళ్ళాలి, ఆలయం లోన ఉన్నది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. బాహ్యంగా ఒక ఆలయానికి వెళతాం, ఆ ఆలయం బయట అనుకున్నప్పుడు మనం వెళుతున్నాం కదా అనుకున్నప్పుడు అలా సామీప్యానికి అనే భావన కలుగుతుంది. కానీ వేదాంత ధర్మాన్ని గోచరించినట్లుగా మనం ఆలోచన చేస్తే అంతఃకరణ జీవనం లోన ప్రయత్నం చేయాలి. అథో నిష్ట్యావితస్యాంతే నాభ్యాం ఉపరి తిష్టతి. పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు. ఇది మనకు సామీప్యాన్ని బోధిస్తుంది. ఎక్కడైతే పరమాత్ముడి ఉనికిని మనం గుర్తించగలిగామో ఇక మనం కోరవలసింది ఏమీ లేదు, సాయుజ్యమే. ఈ సాయుజ్యం అనే పదం దగ్గరే అద్వైతం అంగీకరించిన మార్గాన్ని ద్వైతం అంగీకరించదు. ద్వైత మార్గంలో ఈనాటి కాలంలో ద్వైతం అంటే అనేకులకు అర్థం కాకపోవచ్చును. ద్వైత మార్గం అనగానే రాఘవేంద్ర ధర్మాన్ని పాటించేవారు, అష్టమఠ ఉడిపికి సంబంధించిన మఠాల సంబంధంగా ఉండే ధర్మాన్ని అనుసరించేవారు, ఇలా అంటే కొంత అర్థం కావచ్చునేమో. వారికి ఈ ధర్మంలో సాయుజ్యం ఉండదు. జీవుడు ఈశ్వరుడు ఎప్పటికీ వేరుగానే ఉంటారు. ఈ 4 కూడా మనల్ని, ఏ 4 అంటే సామీప్యము, సారూప్యము, సాలోక్యము, సాయుజ్యము, ఈ 4 కూడా పరమాత్మ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బోధిస్తూ మంచి మార్గంలో జీవితం గడపాలి అనేటటువంటి బోధన చేస్తాయి. ఒకటి మనం బోధింపబడి ఉండడం, 2 మనం అనుసరిస్తూ ఇతరులకి బోధించడం. ఈ 2 మార్గాలలో 4ని అనుసరించాలి. ఇది ధర్మం. గురువుగారు, నిలువు బొట్టు, అడ్డబొట్టు, గుండ్రని బొట్టు, ఇలా బొట్టు పెట్టుకునే విధానంలో కూడా ఎందుకు ఇన్ని విభిన్న రకాలు ఉన్నాయి? వినాయక మంటపాలు చూస్తే అనేక బొట్లు మనకు కనిపిస్తాయి. వినాయక మంటపంలో ఒక వినాయకుడికి త్రిశూలం బొట్టుగా పెడతారు, మరొక వినాయకుడికి భస్మరేఖలు కనిపిస్తాయి. ఒక మంటపంలో గుండ్రని బొట్టు కనిపిస్తుంది. బొట్టు ధరించాలి, అది ప్రధాన లక్షణం. ప్రధానమైన 3 మార్గాలు ఏవైతే ఉన్నాయో అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, ఈ 3 కూడా బొట్లను ఆధారంగా తీసుకోవడంతో లోకంలో ప్రచారార్థం అద్వైత మతాన్ని అనుసరించేవారు, అలాగే వీరశైవం అనుసరించేవారు భస్మం ధరిస్తారు, అడ్డుబొట్టు అంటారు. విశిష్టాద్వైతం, వైష్ణవం, వీరవైష్ణవం అనుసరించేవారు నామం పెట్టుకుంటారు, నిలువుబొట్టు అంటారు. పోనీ ఈ నిలువుబొట్టు ఒకటిగా ఉన్నదా అంటే మళ్ళీ ఇందులో అనేక రూపాలు.
వడగలై తెంగలై అంటూ 2 రూపాలు, యు ఆకారంలో వై ఆకారంలో అంటూ మనం సూక్ష్మంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 మాత్రమే కాకుండా వైష్ణవంలో నిలువు బొట్టులో పచ్చబొట్టు మధ్యలో ఎరుపు, పచ్చబొట్టు దిగువన ఎరుపు, కేవలం తెల్లబొట్టు మధ్యలో ఎర్రబొట్టు, కేవలం పచ్చబొట్టు మధ్యలో తెల్లబొట్టు, ఇలా నిలువు బొట్లలో కూడా అనేక రూపాలు వారి వారి దర్శన శాస్త్రాలు గురువు పీఠాన్ని అనుసరించి యతీశ్వరుల బోధన అనుసరించి అనేక రూపాలు మారుతూ వస్తూ ఉన్నాయి. గుండ్రని బొట్టు మధ్వ ధర్మాన్ని సూచిస్తుంది. వారు దాన్ని అంగారము అంటారు. భోజనం చేసే ముందు అరటి ఆకు, ఎండిపోయిన అరటి ఆకును లేక బొగ్గును తీసుకువచ్చి నీటితో తడిపి ఆ నలుపు బొట్టును వారు చందనంగా పెట్టుకుంటారు. ఈ నలుపు బొట్టు పెట్టుకుంటే భోజనం అయిపోయింది అని అర్థం. గంధం బొట్టు పెట్టుకుంటే భోజనం సిద్ధంగా కూర్చున్నారు అని అర్థం. గంధం బొట్టు పైన కుంకుమ బొట్టు కూడా పెట్టుకున్నారా, భోజనం అయిపోయింది అని అర్థం. కేవలం భస్మం పెట్టుకున్నారా, స్నానం అయింది అని అర్థం. పూర్వకాలంలో బొట్టు వెనుక ఇంత కథలు ఉండేవి. అద్వైత ధర్మాన్ని పాటించేవారు అరచేతిలో భస్మం వేసుకొని నీరు పోసి అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ అంటూ రాచి ఆ భస్మాన్ని నిలువుబొట్టుగా పెట్టి, ముందుగా నిలువుబొట్టుగా పెట్టాలి. చూపుడు వేలుతో నిలువుబొట్టుగా పెట్టి అనంతరం చూపుడు వేలు, ఉంగరం వేలు, ఈ 2 వేళ్లతో ఎడమ నుంచి కుడికి 2 గీతలు ఇలా గీసి బొటన వేలితో మధ్య గీత కుడి నుంచి ఎడమకి తీసుకువెళ్ళేవారు. ఇది త్రిపుండ్రములు లేదా 3 అడ్డుబొట్లు శివ సంబంధంగా పెట్టుకునే సంప్రదాయం. 3 వేళ్ళు ఇలా అద్దించేసి ఇలా లాక్కోవడం కాదు సుమా. ఇడా పింగళిక మధ్య సుషుమ్న అనేంత బోధ ఇక్కడ ఉంది. కనుక బొట్ల వ్యవహారం అనేసరికి చాలా పెద్ద వ్యాఖ్యానాలు వచ్చేస్తూ ఉంటాయి. బొట్టు పెట్టుకుందాం. మనం ఏ ధర్మానికి చెందిన వారమో తెలుసుకొని ఆ ధర్మాన్ని అనుసరిస్తే మరింత మంచి ప్రయోజనాన్ని సాధించగలిగిన వాళ్ళం అవుతాం. కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, స్వధర్మే నిధనం శ్రేజ పరధర్మో భయావహ. కనుక మన ధర్మాన్ని మనం అనుసరిద్దాం. గురుగారు, మహాభారతంలో ఉన్న యక్ష ప్రశ్నలు మనకి ఎటువంటి విషయాల్ని బోధిస్తున్నాయి? యక్ష ప్రశ్నలు మహాభారతంలో వనపర్వంలో ఉంటాయి. పాండవులు అడవులలో సంచారం చేస్తూ అనేక దుఃఖాలు బాధలు పడుతూ ఉన్నప్పటికీ ధర్మాన్ని తప్పడం లేదు. ధర్మాచరణ అజాత శత్రువుకు పెట్టని కోట. ఎందుకు ధర్మరాజు అంటే అందరు ఇష్టపడతారు? ధర్మరాజు జన్మించిన ఆ నక్షత్రం ఆశ్లేష. వాస్తవంగా చెప్పుకోవాలి అంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు కొంతమేరకు పనిని ఎగ్గొట్టేవారు అవుతారు. ఇతరుల చేత పని చేయించే లక్షణం కలవారు ఆశ్లేష నక్షత్రంలో జన్మించి ఉంటారు. మంచి సమర్థులైనటువంటి కార్యనిర్వాహకులు, కార్య ఆచరణ చేసేవారు కారు. ధర్మరాజు 4 సోదరులు, తల్లి, ఇల్లాలు, వ్యక్తిగతంగా మళ్ళీ ఎవరి ఇల్లాండ్రు వారికి వేరువేరుగా ఉన్నారు. ధౌమ్యుడు పురోహితుడు, చాలా పెద్ద పరివారం. అంత పరివారాన్ని వీరాధివీరులైన సోదరులను నియంత్రిస్తూ తన చేతిలో పెట్టుకొని ప్రేమగా అందరినీ కలుపుకొని అజాత శత్రువు అన్న పేరు పొంది ఉన్నాడు. ధర్మాచరణలో ధర్మరాజుకు మించిన వారు మరి ఒకరు లేరు అని చెప్పే నిమిత్తమే దేవత ఆదేశపూర్వకమైనటువంటి లక్ష్యంతో యక్షుడు ఆ వనవాసంలో ఉండే సమయంలో దాహంతో ఉండే పాండవులు సరస్సు వద్దకు వచ్చి ఆ సరస్సులో నీరు త్రాగి మరణించే విధంగా ఆ సరస్సులో ఉండే నీరు విషమయం చేయడంతో ముందుగా సహదేవుడు, నకులుడు, భీముడు, అర్జునుడు వచ్చారు, నీరు సేవించారు, మరణించారు. సోదరులు ఎంతకు రాకపోవడంతో ధర్మరాజు వచ్చాడు. యక్షుడు కనిపించి సమాధానాలు చెబితే మీ సోదరులు బ్రతుకుతారు అంటూ తెలియజేశాడు. ఒక పక్కన
మరణించిన సోదరుల దేహాలు, మరొక పక్కన ప్రశ్నించే యక్షుడు. సమాధానాలు ధర్మశాస్త్రబద్ధంగా ఇవ్వాలి. ఇంతకంటే పరీక్ష ఇంకేదైనా ఉంటుందా? ఈ ప్రశ్నలు 72 ప్రశ్నలు. సూర్యుడు ఎలా ఉన్నాడు అంటూ ప్రారంభమవుతే స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అనే ప్రశ్నతో పూర్తవుతుంది. మనం చెప్పుకునే గాలి కంటే వేగంగా ప్రవహించేది ఏది, ప్రయాణించేది ఏది, ఇవన్నీ కూడా పిల్ల ప్రశ్నల మధ్యలో వస్తూ ఉంటాయి. 72వ ప్రశ్న స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? కఠినమైన ఆ 72 ప్రశ్నలకు ధర్మరాజు శాస్త్రబద్ధమైన సమాధానాలు ఇచ్చాడు. దానితో యక్షుడు సంతోషించి, ఒక్క సోదరుడిని జీవింపజేస్తాను, ఒక్క సోదరుడిని ఎవరు కావాలో కోరుకో. ఆ ప్రశ్న పూర్తి అయ్యేలోగా ధర్మరాజు నకులుడు కావాలి అని కోరుకున్నాడు. వీరుడాది వీరుడైన భీముడు వద్దు, చండ ప్రచండమైనటువంటి అస్త్రశస్త్ర పరంపర వేసే శక్తి గల ధనుర్విద్యా పాఠవం గల అర్జునుడు వద్దు, ఈ నకులుడు ఎందుకయ్యా అంటే, మా తల్లి కుంతి కుమారులలో ముగ్గురిలో నేను బతికి ఉన్నాను. మా పినతల్లి మాద్రి అశ్విని దేవత వరం కారణంగా జన్మించినటువంటి నకుల సహదేవులలో ఒకటి బతికి ఉండాలి. ఇది ధర్మం కదా. అంతటి ధర్మవేత్త కనుకనే ధర్మరాజుకు ఈ అజాత శత్రువు అన్న పేరు స్థిరపడింది. ఈ పేరు రావడానికి మూల కారణం యక్ష ప్రశ్నలు. ఇది మనం మహాభారతంలో వనపర్వంలో చూడవచ్చు. తెలుగులో అరణ్య పర్వం అంటారు. ఈ ప్రశ్నలు క్రమేణా సంస్కృత భారతంలో ఉండే 72 ప్రశ్నలు కాస్త తెలుగు భారత కాలానికి, ప్రజలలో ప్రాచుర్యంలో వచ్చిన కాలానికి 121 ప్రశ్నలుగా మారాయి. ఇది సమాధానం. గురుగారు, సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేయకూడదా? స్నానం చేసే విషయంలో మనకున్నటువంటి నియమాలు ఏంటి? స్నానం అనేసరికి 7 విధాలుగా స్నానాలను శాస్త్రం బోధిస్తుంది. 7 విధాల ఈ స్నానాలలో మాంత్రం, భౌమం, తథాగ్నేయం, వాయవ్యం, దివ్యమేవచ, ఇవి కాకుండా 16 విధాల స్నానాలు ఇంకా వేరే ఉన్నాయి. ఈ విభజన వేరే. ఎవరో ఒక మహానుభావుడు, వేద పండితుడు స్నానం చేయకుండా అలా కూర్చున్న వ్యక్తిని చూచి, నీవు స్నాతకుడివి అయ్యావు, స్నానం అయిపోయింది అంతే అని చెబితే స్నానం అయిపోయినట్టే. ఆ వేద పండితుడి మాటకు అంత విలువ ఉంటుంది, శక్తి ఉంటుంది. సూర్యకాంతి దేహమంతా కూడా సోకే విధంగా నిలబడి, ఇది ఆతప స్నానం, సూర్యకాంతితో స్నానం. ఆవు పాదాల కింద అంటే గిట్టల కింద ఉన్న దుమ్ము తీసి శిరస్సు పైన చల్లుకొని నుదుటిన భస్మంగా ధరిస్తే కూడా స్నానం అయిపోయింది. వస్త్రం నీటిలో తడిపి ఆ వస్త్రంతో తుడుచుకుంటే కూడా స్నానం అయిపోతుంది. ఇలాంటి వివిధ స్నానాలు కాకుండా అసలు స్నానం అంటే ఎప్పుడు చెయ్యాలి? స్నానానికి వేళాపాళా ఉన్నాయా? సూర్యోదయం కాకంటే పూర్వమే స్నానం చెయ్యాలి. ఇది ఉత్తమం. సూర్యోదయం అయిన తరువాత 9 గంటల లోపు మొదటి జాము, 6 నుంచి 9 వరకు మొదటి జాము, ఇది మధ్యమం. 9 గంటల నుంచి 12 గంటల లోపు స్నానం చేస్తే ఇది అధమం. 12 గంటల తర్వాత స్నానం చేస్తే ఈ శరీరానికి వాతరోగం వస్తుంది, శైత్యం ప్రకోపిస్తుంది. మనకు తెలియకుండానే లోన సూక్ష్మక్రిములు కొంత ఈ చర్మానికి సంబంధించిన శక్తిని నశింపజేస్తాయి. 12 గంటల తర్వాత స్నానం చేస్తే సమస్త రోగాలు సంక్రమిస్తాయి. ఇది ఆధునిక విద్యావేత్తలు, ఆధునిక వైద్యులు కూడా నిర్ధారణ చేసిన అంశం. సనాతన ధర్మం ఎప్పుడో బోధించింది కనుక సూర్యోదయం కంటే పూర్వమే స్నానం చేయాలి. ఉత్తమంతారకోపేత, సంధ్యావందనం అంటేనే స్నానం కదా. స్నానం, సంధ్యా, జపోహోమో, దేవతాన అంత్యపూజనం, ఆతిథ్యం వైశ్వదేవంచ, షట్కర్మాణి దినే దినే. స్నానం చేస్తేనే ఏదైనా చేయడానికి మనకు అనుకూలం, యోగ్యత. కనుక ఆ స్నాన సమయంలో గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదాశ్రీ గోవింద కీర్తన, గోవింద 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 అంటే కూడా స్నానం అవుతుంది. అదేదో ఒక సినిమాలో పరమశివుడి వేషధారి అనేటువంటి ఆ నటుడు
ఆ ఆశ్రమానికి వచ్చిన తర్వాత స్నానం చేశాక భోజనం చెయ్యాలి కదా అని ఆ భక్తుడు ప్రశ్నిస్తే కాసిని నీరు పుచ్చుకొని శిరస్సు పైన ఇలా సంప్రోక్షణ చేసుకొని అయిపోయింది ఆపోహిష్టామ అయిపోయింది ఇలా స్నానం అంటాడు. నిజంగానే ఆపోహిష్టామ ఇది పంచభిః సగ్స్నాపయిత్వా హిరణ్యవర్ణ ఇది పంచభిః సగ్స్నాపయిత్వా అన్నట్టు వివాహ సమయంలో అమ్మాయిని కన్యాదానం చేసిన తర్వాత వెంటనే ఆ వరుడు ఆపోహిష్టామ అనే మంత్రముల చేత స్నానం చేయిస్తాడు. ఆ శిరస్సు పైన కాడిమాకు పెట్టి అపాల ఇంద్రస్త్రిస్తూర్య ఇటువంటి మంత్రాలు చెబుతూ నీరు పోసి స్నానం చేయించి అనంతరం పరిశుద్ధగా స్వీకరిస్తాడు. మహాభారతంలో ఉదంకోపాఖ్యానంలో కుండలములు కనిపించిన సమయంలో ఆ ఉదంకుడిని చక్రవర్తి స్నానం చేసిరా అంటాడు. స్నానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. అటువంటి పవిత్రమైనటువంటి స్నానాన్ని చేసేటటువంటి సమయం ఏది? సూర్యోదయం కాకంటే పూర్వం లేదా అయిన మొదటి 3 గంటల లోపల. అపరాహ్న సమయంలో చేయకూడదు. అన్నిటికంటే కూడా ముఖ్యం సాయంత్రం 6 అయిన తర్వాత స్నానం చేయకూడదు. అర్ధరాత్రి స్నానాలు అసలు చేయకూడదు. అలసిపోయామండి అంటూ ఉంటారు. అలసట తీరే విధంగా స్నానం చేయాలి అంటే వస్త్రాన్ని తడిపి తుడుచుకోవాలి, అంతేగాని స్నానం చేయాలి అని శాస్త్రంలో చెప్పబడలేదు. కొత్త కొత్త రోగాలు అందుకే వస్తున్నాయి. ప్రాచీనులు స్నానం చేసేవారు కాదు. సచేల స్నానం ధరించిన దుస్తులతో అలాగే స్నానం చేయకూడదు, ఇది మహాపాపం. అలాగే వస్త్రం లేకుండా కూడా స్నానం చేయకూడదు, అది ఇంకా పాపం. న నిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ గుహ్యో వా ఏషో అగ్ని ఏతస్య అగ్నిరనభ్యారోహాయ. వేదం చెప్పిన ధర్మశాస్త్రం ఇది. దేహం పైన వస్త్రం కట్టుకుని స్నానం చేయాలి, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. అలాగే ధరించిన బయట తిరిగి వచ్చిన వస్త్రాలు వాటితో కూడా స్నానం చేయకూడదు. ఎన్నో నియమాలండి. ప్రధానం మట్టుకు అపరాహ్నం 12 దాటిన తర్వాత స్నానం చేయకూడదు అంటుంది శాస్త్రం. గురువుగారు, ఏ గణపతి రూపాన్ని పూజిస్తే విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది? అలాగే వివిధ అభిష్టాల మేరకు గణపతి రూపాలు కూడా ఉంటాయా? బాల గణపతి, తరుణ గణపతి, క్షిప్ర గణపతి, ఈ రూపాలలో బాల గణపతిని అర్చించినట్లయితే చిన్నారి బాలబాలికలకు చక్కటి చదువు లభిస్తుంది అని మనకు గణేశ పురాణం వివరిస్తుంది. షోడశ గణపతుల రూపాలలో బాల గణపతి చాలా విశేషం. ఈ గణపతి కొద్దిపాటి నలుపు వర్ణంలో ఉంటాడు, చతుర్భుజుడే ఉంటాడు, నిలబడి ఉంటాడు, సుందర వదనంతో దర్శనమిస్తాడు. నోటు పుస్తకములను బాల గణపతి అర్చామూర్తి వద్ద ఉంచి, కలములు పెన్సిళ్ళు అక్కడ ఉంచి గుంజీళ్లు తీయడం ఈ గణపతికి ప్రత్యేకం. ఓబజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మన్ని నెయ్యైన కడవ అంచు పప్పైన బొజ్జ నిండా తిని చేరి కొలతూ. ఇలాంటి పూర్వపు పద్యాలు, పాటలు, మాటలతో పెద్దలు పిల్లల చేత గుంజీళ్లు తీయించేవారు ఆ అర్చామూర్తి బాలగణపతి. తరుణం బాల విఘ్నేశం మొట్టమొదటి రూపమే ఇది. అలాగే ఓబజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఇలాంటి పాటలు, మాటలు, పద్యాలతో పాటుగా గుంజీళ్లు తీసే సమయంలో తెల్లని గుడిలో నల్లని వెంకయ్యకు 4 చేతుల నమస్కారమయ్యా. ఆ నల్లని వెంకయ్య బాలగణపతి. తెల్లని గుడి మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. గణపతిని మనస్సులో నిలుపుకొని 4 చేతుల నమస్కారం అంటే చతుర్విధములుగా ఉండే ఉపాయాలు, చతుర్వేదములు, చతురాగమములు, అనేక విషయములను మనం ఆకళింపు చేసుకోగలగడం. పండ, చత్వ, మేధ, చార్విణి అనే 4 రూపాలలో మాట ప్రసరిస్తుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరులతో ఇతరులకు 4 రూపాలలో అర్థమవుతుంది. తురియం వాచో మనుష్యా వదంతి చత్వారి వాక్ పరిమిత పదాని. ఇవి ఆ 4 చేతుల చేసే నమస్కారాలు. మనకు ఏ మాట అయినా అర్థవంతంగా మనం అనగలగాలి. ఎదుటివారికి ఆ అర్థం స్ఫురించాలి.
అర్థవంతమైన మాట ముందు మనకు స్ఫురించాలి, ఆ మాట లోకంలో నిలబడిపోవాలి. ఇలా 4 విధాలుగా మనల్ని అనుగ్రహించేటటువంటి పరమదైవం బాల గణపతి, నలుపు వర్ణంలో ఉండే రూపం. ఇది విషయం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇదే ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.